నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మన వేదికలో రీసెంట్గా హైదరాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలికిన పలుకులు, అంటే ఇది కాంటెక్స్ట్ ఏంటంటే గోపాలకృష్ణ గారు రాసినటువంటి లైఫ్ ఆఫ్ కర్మయోగి బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే కొంచెం ఐఏఎస్ ఆఫీసర్స్ మీద కొంచెం విరుచుకుపడ్డారా అనే సంశయం ప్రజల్లో కలిగింది. ఏ ప్రభుత్వమైనా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్లో మంచి వాళ్ళని చూసుకుని, నిబద్ధత కలిగిన వాళ్ళని చూసుకుని పరిపాలన సాగించడం, పరిపాటు అనేది మనకి ఇదివరకు మనం చూసుకున్నాం. అంటే ఇదివరకు ప్రీవియస్ చీఫ్ మినిస్టర్స్లో మనం చూసుకుంటే వెంగళరావు గారి టైంలో కానీ, లేకపోతే ఆ చీఫ్ మినిస్టర్స్ డెసిషన్ మేకింగు క్లియర్ కట్ అదంతాను ఆఫీసర్స్కి ఇవ్వడం వల్ల, ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వలన వాళ్ళు చక్కగా చేయగలిగే అవకాశం ఏర్పడేది. కానీ కాలక్రమేణా మొత్తం అంతాను ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క చేతన అచేతన శక్తిని నిర్వీర్యం చేసినట్టు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ వలన వాళ్ళకి ఎవరైతే ఇష్టమైతే వాళ్ళనేమో ఇంపార్టెంట్ పోస్టులో వేసుకోవడం, వాళ్ళు పనిచేసే వాళ్ళని చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కొంచెం ఇదిగా ఉంది. ఒక చీఫ్ మినిస్టర్ అనే తర్వాత ఏ ఆఫీసర్ చేత ఎలా పని చేయించుకోవాలనేది ఆ చీఫ్ మినిస్టర్స్ మీద ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏసీ రూముల్లోనే కూర్చుని బయటకు వెళ్ళట్లేదు, ఇట్లా బాధ నిర్లిప్తత చేయడం మంచిది కాదు. అట్లాగే ఇది తెలంగాణలో అయితే, ఆంధ్రాలో మరి ఏ ఐఏఎస్ ఆఫీసర్ని చూసుకున్నా ఈయన జగన్కి అనుచరుడు, లేకపోతే జగన్లో మనిషి అని చెప్పేసి వాళ్ళు అట్లా అన్నాం. సో ఒక విధంగా చూసుకుంటే ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది, ఇప్పుడు మీరు కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఒక ఇంపాక్ట్ ఉండేది. నిర్భయంగా ఏది కరెక్ట్ అనేది రూల్ బుక్ ప్రకారం మీరు క్లియర్ కట్గా చెప్పేవాళ్ళు, ఈవెన్ ఎండార్స్మెంట్లు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య అంటే మరి ఐఏఎస్ ఆఫీసర్లో కూడా తప్పు ఉందా అనేది నాకు తెలియదు, దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. బట్ చీఫ్ మినిస్టర్ గారు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది ఐఏఎస్ సర్కిల్స్లో కూడా సముచితంగా లేదనేది మన పత్రికా వార్తల ద్వారా వచ్చింది. దీని మీద అదే మొత్తం మీద చూస్తూ ఉంటే పని చేయించుకోవాల్సిన వాళ్ళు, ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది ముఖ్యమంత్రి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, అది కంట్రీ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్. వాళ్ళే ఇంత నిర్లిప్తతతో మాట్లాడటం అంటే అది సరికాదు. బేసిక్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదుల్లో కూర్చున్నారంటే కారణం ఎవరు? వాళ్ళకు ఒక నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ ఇచ్చి పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. ఆ అజెండా సరిగ్గా లేనప్పుడు ఇటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంది. అదొక పాయింట్. రెండోది, అజెండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆఫీసరే తనంతటా తాను అజెండా ఏర్పాటు చేసుకొని పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. మరి అది వాళ్ళు చేయకపోవటం వాళ్ళ తప్పు. రెండు రకాల కూడా అది సరైనటువంటి విధానం కాదు. నేను బ్రాడ్గా గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఒకటి, మంత్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు ఎక్కడా కూడా. అంతా సీఎం సెంట్రిక్ అయిపోయింది. మంత్రుల్లో కొంతమంది కేపబిలిటీస్ ఉండటం లేదు. కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు కూడా ఎందుకులే అంతా సీఎంఏ చూసుకుంటున్నారు కదా, సీఎంఓ చూసుకుంటున్నారు కదా అని వాళ్ళకు వదిలేయటం జరుగుతున్నది. దీంతో ఏమైపోతున్నది, ఆఫీసర్లకు ప్రాపర్గా రివ్యూ చేసి డైరెక్షన్ ఇచ్చేటటువంటి మెకానిజం మంత్రుల దగ్గర ఆగిపోయింది. లేదు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ. నేను నా సర్వీస్లో కూడా మంత్రుల్లో ఎవరు రివ్యూ చేసి ఈ రకంగా ఉండమని డైరెక్షన్ ఇచ్చినటువంటి మంత్రులు ఎప్పుడో హార్టికల్చర్లో పనిచేసేటప్పుడు విద్యాధర్రావు అని ఆయన మంత్రిగా ఉండేవాడు. ఆయన కంటిన్యూస్గా రివ్యూస్ పెట్టి ఓ డైరెక్షన్ ఇస్తూ ఉండేవాడు. ఆ పైన ఎవరు నేను పెద్దగా పట్టించుకున్నటువంటి మంత్రులను చూడలేదు. అంతా సీఎంఓలోనే రివ్యూ, అంతా సీఎంఓలో, సీఎం రివ్యూ, సీఎం డైరెక్షన్. ఈ రకంగా అసలు
అడ్మినిస్ట్రేషనే 2 రాష్ట్రాల్లోనూ మారిపోయింది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇదంతా సీఎం డైరెక్షన్ మీద జరుగుతున్నది. సీఎంఓ డైరెక్షన్లో జరుగుతున్నప్పుడు మొత్తం ఆఫీసర్లందరూ ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? సీఎంఓకి రిపోర్ట్ చేస్తున్నారు. సిఎస్ కూడా రిపోర్ట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక ఫ్రిక్షన్ పాయింట్. ఆ ఫ్రిక్షన్ పాయింట్లో ఏమవుతున్నది? సిఎస్ తగ్గి ఉంటున్నాడు కాబట్టి సీఎంఓఏ నెట్టేసేస్తున్నది. సిఎస్కు పెద్ద ఏ ముఖ్యమంత్రి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా నేను చూడలేదు. సో ఇది ఒక బ్రాడ్ యాంగిల్. రెండో యాంగిల్, ఈ పొలిటికల్ లీడర్షిప్ ఆఫీసర్లను ఏ పర్పస్ కోసం వాడుకుంటూ ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాంగిల్. మనీ మేకింగు, ఫండ్ కలెక్షను ఒక పెద్ద ఇంపార్టెంట్ అజెండా ఐటమ్ కింద అడ్మినిస్ట్రేషన్ రన్ అయినంత వరకు కొన్ని శాఖల్లో కొంత ఆఫీసర్లు ఇండిస్పెన్సబుల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీ ఏంది? ఈ ఫండ్ అరేంజ్మెంట్. సో అతను ఏమి అనలేరు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది అతను చేసి పెడుతూ ఉన్నాడు. అందుకనే ఒక బ్రాడ్ పాయింట్ ఒకటి నేను అంతకుముందు కూడా అంటూ ఉండేవాడిని. ఈవెన్ ఎ గుడ్ మినిస్టర్ రిక్వైర్స్ ఏ కరప్ట్ ఆఫీసర్ అని. ఎందుకంటే మినిస్టర్ మంచివాడయ్యి ఏదో చేయాలన్న ఉద్దేశం ఉన్నా కానీ ఎలక్షన్ల కోసం కొంత ఆయనకు ఫండింగ్ కావాలి. అది అరేంజ్ చేయాలి అంటే నీకు కరప్ట్ ఆఫీసరే చేయగలుగుతాడు. సో కరప్ట్ ఆఫీసర్స్ సిస్టంలో ఇండిస్పెన్సబుల్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు డెలివర్ చేసినట్టుగా మిగిలిన వాళ్ళు వీళ్ళకి కావాల్సినవి, ప్రజా సంక్షేమం కాదు ఇష్యూ, ప్రజల కోసం కాదు, వీళ్ళకి కావాల్సింది డెలివర్ చేయటం అనేటటువంటిది కరప్ట్ ఆఫీసర్ చేసినట్టుగా మిగిలిన వాళ్ళు చేయలేకపోతున్నారు. అదొక యాంగిల్ ఒకటి రన్ అవుతూ ఉన్నది. అందుకని ఆఫీసర్ల మీద వీళ్ళకు ఉండే కంట్రోల్ కూడా తగ్గిపోతూ ఉన్నది. వాళ్ళే ఏ రెజీమ్ ఉన్నా కానీ వాళ్ళే చాలా ఇంపార్టెంట్ పోస్ట్లో ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఈ ఈ ఈ రిక్వైర్మెంట్ను మీట్ అయినంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఇదొక అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూడోది మోటివేషను, సెల్ఫ్ ప్రొపెల్డ్ వర్క్ ఆఫీసర్లలో తగ్గిపోయింది. అది వాస్తవం. ఎందుకంటే కొంత డెస్పరేషన్ వస్తుంది. కాస్త బాగా పనిచేసేవాడు, చేయాలనుకునేవాడు, ఆనెస్ట్గా ఉన్నవాడు సినికల్గా తయారయ్యేటటువంటి సిస్టమ్ను మనం హోదాని సృష్టించాం. సినికల్గా ఎట్లా తయారైపోతున్నారంటే ఎడుదిరిగి చేసినా దానికి పెద్ద రికగ్నిషన్ లేదు. ఎప్పుడు కూడా ఏ రిజీమ్ వచ్చినా కానీ ఫ్రంట్ పోర్షన్లో కరప్ట్ ఆఫీసర్లే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఎజెండాను చేయగలుగుతారు. మనం చేయగలిగింది ఏమీ లేదు అనేటటువంటి ఒక ఫీలింగ్ రావడంతో కొంతమంది మంచి బ్రైట్ ఆనెస్ట్ ఆఫీసర్లు సైడ్ లైన్ అయిపోతున్నాడు. ఏం చేసినా చేయకపోయినా నా జీతం నాకు వస్తుంది కదా, అది తప్పు. యాక్చువల్లీ యాటిట్యూడే తప్పు. బట్ ఆ యాటిట్యూడ్ అన్ఫార్చునేట్గా చాలామందిలో డెవలప్ అవుతున్నది. అటువంటి వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి, ఇదంతా చేయాలి అంటే దీనికి సరైనటువంటి డైరెక్షన్ సీఎం నుంచే రావాలి. అంతేగాని ఐఏఎస్ బేసిక్గా ఒక మినిస్టరు తన డిపార్ట్మెంట్ను రివ్యూ చేసుకొని టార్గెట్లు ఇచ్చి ఈ రకంగా ముందుకు పోదామని చెప్పి కమిషనర్ వర్క్ను, సెక్రటరీ వర్క్ను పర్ఫెక్ట్గా రివ్యూ చేసుకుంటూ ఉంటే ఆఫీసర్లకు ఛాయిస్ ఉండదు, ఫోర్స్డ్ టు వర్క్. ఇది ఎక్కడా జరగట్లేదు. జరిగేదంతా సీఎంఓ నుంచి జరుగుతుంది. కాబట్టి సీఎంఓకు ఇంతమంది ఆఫీసర్ల మీద కంట్రోల్ ఉండటం కష్టం. సో అక్కడ కొంతమంది ఆఫీసర్లు తప్పించుకొని వాళ్ళ విధానంలో వాళ్ళు ఉంటున్నారు. సో ఇది బేసిక్గా రిఫ్లెక్షన్ ఆన్ గవర్నమెంట్. యాక్చువల్లీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆన్ చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదుల నుంచి బయటకు పోవటం లేదు అని అంటే దానికి ఏ రకంగా చేయాలి అనే దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి. కానీ అది పబ్లిక్గా డెస్పరేషన్ను సూచించే రకంగా మాట్లాడటం సరైన విధానం కాదు. అది తెలంగాణలో. ఇక ఆంధ్రాకు వస్తే మాట్లాడితే వీళ్ళందరూ జగన్ తొత్తులు, జగన్ మనుషులు, అందుకనే మేము చేయలేకపోతున్నాం అంటాం. అది అబ్సర్డ్ అని అడిగితే ఎస్ ఉన్నారు ఆఫీసర్లు. ఏది ఎంటక ఆ గొడుగు పట్టే టైపులు ఉన్నారు, దాంట్లో ఏమి నష్టం లేదు. వాళ్ళే మీకు ముఖ్యం కూడా. ఇప్పుడు
ఆ ఎండకు ఆ గొడుగు పెట్టారు, ఇప్పుడు మీ ఎండకు మీ గొడుగు పడతారు వాళ్ళు. దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. వాళ్ళనేమి జగన్ తొత్తులు కాదు, జగన్ మనుషులు కాదు. ఆ రోజు ఆయనకు కావాల్సింది చేశారు, ఈరోజు మీకు కావాల్సింది చేస్తారు. అటువంటి వాళ్ళకే ఇంపార్టెన్స్. ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని పని చేయించుకోకుండా వీళ్ళు ఇంకా అక్కడ దత్తులుగా ఉన్నారంటే అసలు ఎవరూ ఉండరు. అట్లా ఉండాల్సిన అవసరం ఉండదు. అది ఐ మీన్ మన ఫెయిల్యూర్స్కు ఇంకోళ్ళ మీద నెత్తటం కోసం, ఆఫీసుల మీద నెట్టడం కోసంగా జరుగుతున్నటువంటి చర్య. సివిల్ సర్వెంట్స్ వాళ్ళ సర్వీసెస్ను ఉపయోగించుకోవటం అనేటటువంటిది అంత సులభమైన విషయం కాదు ఏ చీఫ్ మినిస్టర్కైనా. వాళ్ళను సక్రమంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళే సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ అయ్యారనేటటువంటిది వాస్తవం. ఓవర్ ఏ పీరియడ్ క్వాలిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ డిటోరియేట్ అనేది కూడా వాస్తవం. క్వాలిటీ అంటే నాట్ ఇంటలెక్చువలీ. స్టిల్ యూపీఎస్సీ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ది బెస్ట్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది సర్వీస్. ఆఫ్ కోర్స్ పాయింట్ ఈస్, అంతకుముందు మోస్ట్ ప్రిఫర్డ్ సివిల్ సర్వీసే, ఇంకేమీ అదర్ సర్వీసెస్కు ఛాన్స్ లేనప్పుడు. బట్ ఇప్పుడు వెరైటీ ఉంది కాబట్టి చూస్ చేసుకోవడానికి సివిల్ సర్వీస్కే వస్తారని లేదు, మిగిలిన వాటికి కూడా పోతూ ఉన్నారు. బట్ ఈవెన్ దెన్ ది బెస్ట్ టాలెంట్ వస్తూ ఉన్నటువంటిది సివిల్ సర్వీస్కు వాస్తవం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటివేషన్, రెండోది ఇంటెగ్రిటీ లెవెల్ చాలా డిఫరెన్స్ ఉన్నది పాతకాలానికి ఈ కాలానికి. దాంట్లో కూడా ఏమీ డౌట్ లేదు. చీఫ్ మినిస్టర్లకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావచ్చు డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది టైప్ ఆఫ్ ఆఫీసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు, జలగం వెంగళరావు గారి పెద్ద అసెట్ ఏంటి అంటే మంచి ఆఫీసర్లను తీసుకొని వాళ్ళ మాట నమ్మి అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకుపోయినాడు. డెసిషన్స్ క్విక్గా ఉండేవి. దానికి టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చెన్నారెడ్డి గారిది. చెన్నారెడ్డి గారు బ్రిలియంట్. ఆఫీసర్లను ఎక్కడికి కట్ చేసేవాడు, బట్ స్టిల్ ఆఫీసర్లు భయపడి డెలివరీ చేసేవాళ్ళు. మూడోది చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఆఫీసర్లను పూర్తిగా కాన్ఫిడెన్స్లోకి తీసుకోడు, కానీ సీఎంఓని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారు. మొత్తం అంతా అడ్మినిస్ట్రేషన్ సీఎం సెంట్రిక్గా నడుస్తూ ఉంటుంది. సీఎం ఎవరిని ఎక్కడ ఎట్లా వాడుకోవాలనేది కూడా ఆయనకు బాగా తెలుసు. దెన్ వీ ఆల్సో హ్యాడ్ ది అదర్ సిస్టమ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డిస్ థింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఆఫీసర్లను నమ్ముతాడు, అండ్ దెన్ నమ్మి తను అనుకున్నది చేసిన ఆఫీసర్లను సపోర్ట్ కూడా చేస్తాడు. ఎప్పుడు వాళ్ళను పక్కకు వదిలేయడు. అది ఏదైనా కానివ్వచ్చు, ఆయన ఎజెండాకు అమలు చేసేటట్టుగా. సో అదొక స్టైల్. దట్ వే ఐ థింక్ ఎవరీ చీఫ్ మినిస్టర్ తనదంటూ ఒక స్టైల్ ఉంటుంది. దాని ప్రకారంగా సివిల్ సర్వెంట్స్ను యూస్ చేసుకొని డెలివరీ ఇవ్వాలి, కానీ హెల్ప్లెస్నెస్ ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండకూడదు. అవసరం కూడా లేదు. బికాస్ ఓవరాల్గా సివిల్ సర్వీస్ సిస్టమ్ డెలివర్ చేస్తుంది వన్స్ చీఫ్ మినిస్టర్ ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ ఉంటే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రకంగా ఐ థింక్ ఇక్కడ అదొకటి. ఆంధ్రాలో కూడా కొంత వీకన్ అయినట్టుంది కంట్రోల్. ఇప్పుడు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు అక్కడ కూడా చేస్తున్నటువంటిది. అంత నిరాశ నిస్పృహలకు అవసరం లేదు. ఎవరు జగన్ తొత్తులు ఉండరు, బాబు గారి తొత్తులు ఉండరు. ఆ రోజులో వాళ్ళు చెప్పింది చేస్తారు, ఈ రోజులో వీళ్ళు చెప్పింది చేస్తారు. ఆ చేసేది చట్టానికన్నా వ్యతిరేకంగా అవసరమైన దానికన్నా ఎక్కువ చేస్తే ఇబ్బందులు పడతారు. అదే అప్పుడు పడ్డారు, ఇప్పుడు పడతారు. దాంట్లో ఏమి ఆ క్లారిటీ ఆఫీసర్లకు ఉండాలి. లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ రివెంజ్ సిస్టమ్, నేను అడిగితే ఇది కాంపిటేటివ్ రివెంజ్ సిస్టమ్గా పోతూ ఉన్నది అడ్మినిస్ట్రేషన్. కాంపిటేటివ్ రివెంజ్ సిస్టంలో లా అబైడింగ్గా మన హద్దులు పరిధులు తెలుసుకోకుండా ఎవరైనా గనక ఓవర్ ఎంథూసియాజంతో చేస్తే తప్పకుండా రెండో నిజం వచ్చినప్పుడు ఆన్సర్ చేయక తప్పదు, ప్రాబ్లమ్స్ ఎదుర్కోక తప్పదు. సో ఇది ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి. బట్ బ్రాడ్గా ఆఫీసర్లను వాడుకొని డెలివరీ చేయవలసిన బాధ్యత చీఫ్ మినిస్టర్ల మీద ఉంటుంది. కానీ
చీఫ్ మినిస్టర్లు నిరాశ నిస్పృహలు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే క్లారిటీ ఉంటే గట్టిగా చెప్తే సివిల్ సర్వీస్ డెలివరీ చేయకుండా పోయే ప్రశ్న మాత్రం ఉండదు. ఈరోజు లేదు, పాతకాలంలోనూ లేదు. అది నా వ్యూ.